కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో దారుణం వెలుగు చూసింది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ ను అత్యంత పాశవికంగా హతమార్చాడు దుండగుడు. ఆమెను కాళ్లు చేతులు కట్టేసి కత్తి కత్తెరతో పొడిచి ప్రెషర్ కుక్కర్లో కొట్టి చంపిన తీరు చూస్తే ఒళ్ళు జలధరిస్తుంది. ఈ ఘటనలో ఆమె ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు మరొక వ్యక్తి ఉన్నట్లు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్య వెనుక దోపిడీనే ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో మధు అందిస్తారు. మధు, చెప్పండి. నిన్న జరిగినటువంటి పోలీసులు 5 ప్రత్యేక బృందాలతో అయితే గాలిస్తున్నారు. పూర్తిగా కూడా సెక్యూరిటీ ఏదైతే ఉందో సెక్యూరిటీ హై లెవెల్ పైకి చూడడానికి మాత్రం రేంజ్ లో హై సెక్యూరిటీ ఉంది. కానీ లోపల మాత్రం చూస్తే మాత్రం ఇంత పెద్ద సంఘటన ఎలా జరిగింది అనేది మాత్రం తెలియదు. కేవలం డబ్బుల కోసమే హర్ష అనేటటువంటి హంతకుడు ఎవరైతే ఉన్నారో వంట పని చేసేటటువంటి హర్ష ఇక్కడ ఉన్నటువంటి రేణు అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇంట్లో అనేటటువంటి విషయాన్ని గుర్తించి ఆ తరువాత ఆమె ఇంటి లోపలికి వెళ్ళి ఆమె కాళ్ళు చేతులు కట్టేసి కూరగాయలు తరిగేటటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితో ఆమె మెడను కోసి అత్యంత దారుణంగా హత్య చేసి అక్కడ ఉన్నటువంటి బైక్ ఏదైతే ఉందంటే రేణు అగర్వాల్ భర్తకు సంబంధించినటువంటి బైక్ ఏదైతే ఉందో అదే బైక్తో ఇదే రోడ్డు ద్వారా ఇదే మార్గం ఏదైతే ఉందో ఇదే మార్గం ద్వారా బయటికి వెళ్ళడం జరిగింది. అదొకటి. అయితే హంతకుడు హర్ష ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఇతను రీసెంట్గానే ఇక్కడికి పనిలో చేరినట్టుగా ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. 2 నెలల క్రితమే వచ్చినట్టుగా సమాచారం. మరి వచ్చిన తర్వాత అతను వంట చేయడానికి మాత్రమే వచ్చాడా, లేకపోతే ఇక్కడి నుంచి ప్రీ ప్లాన్గా డబ్బులు కొట్టేసాలి అని స్కెచ్ వేసుకొని వచ్చాడా?